సో మనోడు ఎక్కడే కూర్చుంటాడు రెగ్యులర్గా ఎప్పుడైనా. హే గైస్, వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్. ఈరోజు 29 సెప్టెంబర్ మండే. సో కాలిబాడి అనే ఒక ప్లేస్ ఉంది మా స్టీల్ ప్లాంట్లో. అక్కడ లైన్గా టెంపుల్స్ అయితే ఉంటాయి అన్నీ. మనకి కాలిబాడిలో ఏంటి స్పెషల్ ఈరోజు అంటే అక్కడ దసరా సెలబ్రేషన్స్ అయితే చేస్తున్నారు. బెంగాలీ కమిటీ పీపుల్ అయితే చేస్తున్నారు. అక్కడ మేళా లాంటిది ఉంది, జాతర అలాంటిది చేస్తున్నారు. సో లాస్ట్ వరకు వీడియోని అయితే చూసేయండి. మొత్తం ఈరోజు నేను కవర్ చేస్తున్నాను. అక్కడ ఫస్ట్ మన టీమ్మేట్ ని యాడ్ చేసుకుందాం మన బ్లాగ్ లో. ఎవడో మీకు తెలిసి ఉంటది ఈ పాటికి, అదే జీపే బాబు వర్ధన్. ఆడ ఇంటికి వెళ్ళి తీసుకోవాలి. ఇప్పుడు ఆడేం చేస్తున్నాడో తెలీదు, ఆడికి చెప్పలేదు బ్లాగ్ తీస్తామని. ఈరోజు ఆడికి సర్ప్రైజ్ ఇద్దాం, బ్లాగ్ తీద్దామని. చూద్దాం ఆడేం చెప్తాడు. పదండి ఆడి ఇంటికి వెళ్దాం. సో మనోడు కొంప దగ్గరికి అయితే వచ్చేస్తాం గైస్. ఇదే మనోడు కొంప సి. సో వాడిని తీసుకొని వెళ్దాం అక్కడికి. మనోడు స్కూటీ చూడండి ఎలా పెట్టాడో. మనోడు కొంపకి లైట్ ఉండదు అసలు. ఫుల్ లైటింగ్ వేసుకొని వెళ్ళాలి మనం ఎప్పుడు వెళ్ళినా. చీకటిగా ఉంటుంది, పాములు వచ్చినా తెలీదు. మనోడు ఇంట్లో లేడు గాయస్. సో వెతకడానికి అయితే వెళ్తున్నాం. ఆడు ఎక్కడ ఉంటాడో చూద్దాం. సెక్టర్ 3 పార్క్ దగ్గర అయితే ఉంటాడు ఖచ్చితంగా నాకు తెలిసి. మనోడు పని పార్క్లోనే ఎప్పుడో చూసినా. చూద్దాం పార్క్లో ఉన్నాడో లేదో. ఇదే గాయస్ సెక్టర్ 3 పార్క్ దగ్గరికి అయితే వస్తాం. లోపల ఉన్నాడో లేదో ఆడు తెలియదు మనకి. చెక్ చేసేద్దాం ఒకసారి. ఈ పార్క్ ఎప్పుడు వచ్చినా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎంత స్ట్రెస్ అయినా ఎంత ఏమైనా ప్రశాంతంగా ఉంటుంది. అలా గంట సేపు అయినా ఎంతసేపు అయినా కూర్చోవచ్చు అలాగా. అప్పుడప్పుడు వస్తుంటాం మేము కూర్చోడానికి. సో మనోడు ఎక్కడే కూర్చుంటాడు రెగ్యులర్గా ఎప్పుడైనా. లేడు ఎక్కడంటే వేరే దగ్గర ఎక్కడో ఉన్నాడు వీడు. వీడిని వెతకడం పని అయిపోయింది నాకు టాస్క్. ఎక్కడ ఉన్నాడో ఏంటో, ఏ గుంట దగ్గర ఉన్నాడో తెలీదు. వేరే దగ్గర వెతుకుదాం గైస్. ఇంకా సెక్టర్ 1 వైపు అయితే వెళ్తున్నాను. మనోడు అక్కడ ఉంటాడని చిన్న మార్జిన్ ఆఫ్ డౌట్తో. మనోడు ఎక్కడికి వెళ్ళిపోయాడో ఏంటో వాళ్ళ నాన్న కూడా చెప్పలేదు. మనోడు లేకపోతే బోరింగ్ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళను నేను, కదలను అసలు సింగిల్గా. చూద్దాం మరి మనోడు ఈరోజు దొరుకుతాడో లేదో. లేకపోతే మిస్సింగ్ పోస్టర్ వేయించాలి రేపటికి. సెక్టర్ 1కి వచ్చేసాం గైస్. మన వర్ధన్ గడి చెల్లెళ్ళు ఉంటారు ఇక్కడ ఇద్దరు. వాళ్ళ ఇంటి దగ్గర ఉండొచ్చాడు. చెక్ చేసేద్దాం ఒకసారి. ఈ లోపలికి వాళ్ళ ఇల్లు. ఎక్కడ కూడా లేనట్టు ఉన్నాడు నాకు తెలిసి. లేడు గైస్ ఇక్కడ కూడా. మనోడిని చాలా దగ్గర అయితే వెతికాను, ఎక్కడ దొరకలేదు మనోడు. సో మనం సోలోగా వెళ్ళి బ్లాగ్ చేసుకోవాలి. ఇంకా బోరింగ్ ఉంటుంది, బట్ ఐ విల్ మేక్ ఇట్ ఇంట్రెస్టింగ్ ఫర్ యూ. చేద్దాం బ్లాగ్. మనం అస్సలు ఆగకూడదు, బ్లాగ్ చేయాలి. సింగిల్గా అయినా డూగా అయినా ఎప్పటికైనా వెళ్దాం. ఇంకా కాలిబాడికి అయితే వచ్చేసాం గాయస్. బండి అయితే నేను ఎక్కడ పార్క్ చేస్తాను సేఫ్గా. ఇంక లోపలికి వెళ్ళిపోదాం మనం. కరెక్ట్గా మన శ్రీ అల్లూరి సీతారామరాజు విగ్రహం పక్కనే ఉంటుంది కాలిబాడి, లెఫ్ట్ సైడ్కి. మీరు కన్ఫ్యూజన్ లేకుండా వచ్చేయచ్చు లోపలికి. సో ఇక్కడ అన్ని ఐటెంలు అయితే అమ్ముతున్నారు. చిన్న ఐటెంలు ఉంటాయి కదా, బొమ్మలు, విగ్రహాలు అన్నీ అమ్ముతున్నారు. సో మీరు వచ్చి కొనుక్కోవచ్చు. ఇక్కడ ఎంటర్ అయిపోదాం. ఇంకా చాలా ఫుడ్ స్టాల్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. మీకు నచ్చింది తినచ్చు. క్రౌడ్ చూసారా ఎంతమంది ఉన్నారో. ఇంకా దుర్గమ్మ తల్లిని ఇక్కడ పెట్టడం జరిగింది. నాకు దర్శనం అయితే ఫ్రీగా అయిపోయింది. జనాలు అంతగా లేరు. నేను డాన్స్ ప్రోగ్రామ్ ఉందని జనాలు నిండుకు వస్తారు చూడడానికి. ఈ రోజు చూడండి జనాలే లేరు అసలు, సింగింగ్ అని. ఇంకా చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఇక్కడ చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఇంకా ఫుడ్ ఎక్కడ బాగుంటదని నేను సర్చింగ్ చేయడం స్టార్ట్ చేస్తాను. ఇక్కడ ప్రైజెస్ అయితే మరీ దారుణంగా ఉన్నాయి. బెటర్ నాట్ టు. ఇంక ఎలాగో వచ్చాం కదా ఏదో ఒకటి తీసుకుందామని గోలీ సోడా వెతకడం నేను స్టార్ట్ చేశాను. ఈ షాప్ లో గోలీ సోడా దొరికింది నాకు. 20 రూపీస్ గోలీ సోడా. ఇక్కడ స్టాల్స్ అయితే చాలా పెట్టారు, మీకు నచ్చింది కొనుక్కోవచ్చు. బట్ ప్రైజెస్ కొద్దిగా ఎక్స్పెన్సివ్ గా నాకు అనిపించింది. సో గైస్, ఒంటరిగా అయితే చాలా సేపు తిరిగాను నేను. ఇంటికి వెళ్ళిపోతాం, బోర్ కొట్టేస్తుంది. మనోడు ఎలాగో లేదు కదా, టైం పాస్ అవ్వట్లేదు. కానీ మీకు ఎప్పుడైనా ఇక్కడికి రావాలి, చూడాలనిపిస్తే వచ్చేయండి ఖచ్చితంగా. చాలా బాగా అయితే చేస్తున్నారు వీళ్ళు సెలబ్రేట్. ఖచ్చితంగా రండి ఇక్కడికి, నా సజెషన్. ఇంటికి వెళ్ళిపోదాం మనం. పోనీ మార్కెట్లో ఏదో తిందాం, టైంపాస్ చేద్దామంటే మార్కెట్ కూడా ఈరోజు లేదు, మండే కాబట్టి. రేపు ఉంటుంది మళ్ళీ మార్కెట్.
అక్కడ నేను ఎక్కువగా ఏం తినలేదు తాగలేదు, ఎందుకంటే పాములు కూడా తిరుగుతున్నాయి గైస్ ఇక్కడ, జాగ్రత్తగా ఉండాలి మన స్టీల్ ప్లాంట్ లో, పాములు ఎక్కువ. సో ఆచితూచిగా అడుగులు వేయాలి మనం. ఇంకా ఎక్కువ ఎందుకు తినలేదు తాగలేదు అక్కడ, ఎందుకంటే మనకి డిన్నర్ టైం అయితే అయిపోయింది. మా మమ్మీ చెక్కేస్తుంది నన్ను ఒకవేళ నేను ఇంట్లో తినకపోతే. అసలుకే పూరి చెయ్యి మమ్మీ అని చెప్పాను. నీకు ఇష్టమైంది చేశానురా, నువ్వు బయట తినేసి వస్తే ఎలా కనిపిస్తున్నాను నేను అని మళ్ళీ తిడతాను మమ్మీ. ఎందుకు మనకు అవన్నీ వచ్చినవి, అందుకే డబ్బులు కూడా మిగులుతాయి కదా. నిజం చెప్పాలంటే గైస్ అక్కడ ఫుడ్ విషయంలో మనకి చాలా ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి ఫుడ్లు అయితే. సో మీరు వేరే దగ్గర తినడం బెటర్, బట్ అక్కడ ట్రై చేయండి మీరు. టేస్ట్ అయితే బాగానే ఉంది, బట్ కొద్దిగా ఎక్స్పెన్సివ్గా అనిపించింది నాకైతే. సో నేను ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాను అక్కడ ఏం తినకుండా. వెళ్దాం. సో ఇంకా ఇంటికైతే వచ్చేసాను నేను. నాకు తిరిగినట్టే లేదు, బోరింగ్ ఉంది. డాన్స్ ప్రోగ్రామ్ అయితే చేశాను నేను, చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. అది కవర్ చేయలేకపోయాను, బట్ చిన్న క్లిప్స్ అయితే ఉన్నాయి, అవి యాడ్ చేస్తాను నేను పక్కగా మీకోసం. ఈరోజు సింగింగ్ అలాంటివి చేస్తున్నాను అక్కడ, కాన్సర్ట్ లాంటిది అంతగా ఎక్కలే. బెంగాలీ సాంగ్స్ ప్లే చేస్తున్నారు. మన తెలుగు వాళ్ళకి ఏం అర్థమవుతుంది చెప్పండి, అంతకేం లేదు. సో నేను వచ్చేసాను ఫాస్ట్గానే. ఇంటికి వెళ్ళిపోయి డిన్నర్ చేసి పడుకుందాం. మీరు ఎక్కడ దాకా బ్లాగ్ చూసారంటే మీకు ఖచ్చితంగా నచ్చింది. సో ఆ లైక్ బటన్ని కొట్టేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. మీరు సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే ఇంకా ఇలాంటి కంటెంట్ వస్తాయి మీకు ఇంట్రెస్టింగ్ గా నేను క్రియేట్ చేస్తాను. ఐ ప్రామిస్ దాట్. సో పండిత్ రఘు సైనింగ్ ఆఫ్. బై బై. జై హింద్, జై భారత్.